బయటికి రాగానే భయ్యా చేస్తున్నారు కదా నువ్వు అడుగుతున్నావు, నేను అడుగుతున్నా ఆ కకృతి ఉంటుంది మనకి. నచ్చింది కదా చేస్తున్నారు కదా అంటే డెఫినెట్లీ చాలా బాగుంది అంటే నేను ఇంకా plans లో ఉన్నా. హీరోస్ మనం చెప్పడానికి వెళ్తాం కదా, వాళ్ళు భలే టెన్షన్ పెడతారు బ్రో. అది ఐ థింక్ అది వెన్నతో పెట్టిన విద్య. అది ఎలా అంటే చాలా అది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ నైస్. అంటే చేస్తున్నామని చెప్పరు, టక్ మనీ కమిట్ అవ్వరు కదా. ఇట్స్ వెరీ నైస్. విల్ బీ ఇన్ టచ్. బాగుందా బాగాలేదా గట్టిగా చెప్తా, మేము కూడా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాం కదా, అది ఉండదు. అలాగా నిజంగా 50-60 కథలు మీరు నమ్మరు. అంటే నేనేంటంటే No, I have no complaints. I'm just telling it as an observation. యంగ్ డైరెక్టర్స్ లో ఫైర్ డైరెక్టర్ ఎవరు ఉంటారు. ఈసారి నాకేంటంటే కరెక్ట్ బడ్జెట్ లో తీసాలి. 750 days సినిమా తీసాం మేము. కానీ ఇది సేమ్ విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆడియన్స్ మనీ కంటే బ్రో వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. Absolutely. వాడు మనకి 3 గంటలు టైం ఇచ్చి 1 గంట ట్రావెలింగ్ రావడానికి వెళ్ళడానికి 1 గంట 5 గంటల టైం మనకి ఇస్తున్నట్టు. ఈ రోజు వాళ్ళ టైం ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్. మనీ నాకు అనిపిస్తుంది మన పాప్కార్న్ కోక్ కంటే టికెట్ రేట్ చీప్ అనిపిస్తుంది. అవునవును, అండ్ దట్స్ ట్రూ ఆల్సో. దాని గురించి చాలా ఆర్గ్యూ చేస్తారు ఉంటారు కానీ బట్ ఐ ఫీల్ యూనో అక్కడ మనకు పాప్కార్న్ ఇంకా కోక్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఆ 2 కొంటే కూడా ఒక 4 ఫ్యామిలీతో వెళ్తే. రైట్ ట్రూ ట్రూ. సో వాళ్ళు టైం ఇస్తున్నారు కదా మనకు 5 గంటలు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. అవును. సో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఇస్తాం, ఒక విజువల్ గానో సౌండ్ గానో ఇలానే ఇవ్వాలి. సో నేను థ్రిల్లర్ ఇలాంటి స్పేస్ లో ఏదో వెతుకుతున్నా ఉన్నా. మనోడ హారర్ ఎలిమెంట్ తో పాటు థ్రిల్లర్ చెప్పడేస్తే నాకు భలే ఎగ్జైట్ అయ్యా. నౌ ఐ థాట్ దిస్ ఫిల్మ్ కెన్ యాక్చువల్లీ వీ కెన్. నేను కౌశిక్ ఏంటంటే కౌశిక్ ఆల్రెడీ మంచి కథ చేసుకున్నాం, సూపర్ ఎమోషన్స్ ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెద్దగా ఆలోచించు, కమాన్ థింక్ బిగ్. ఇదే డైలాగ్ అనమాట. మనోడికి అర్థమయ్యేది కాదు. గ్రాండ్ గా ప్రెజెంట్ చేయాలి అంటే అర్థం కావట్లేదు. ఈ క్యారెక్టర్ ఏంటి, హీరో వస్తాడు ప్రతిరోజు పెద్దగా ఆలోచించి ఏం ఆలోచించాలి ఇంకా అట్లే ఏమన్నా కరెక్షన్స్ చెప్తారా అంటే ఏ రోజు స్క్రిప్ట్ సైడ్ కానీ నువ్వు ఇలా చేయాలి, విజువలైజేషన్ పెద్దగా ఉండాలి. ఆడియన్స్ వాళ్ళు పెడుతున్న టైంకి వాళ్ళు పెడుతున్న డబ్బులకి నువ్వు వాల్యూ ఫర్ మనీ చేయాలి. సో థింక్ బిగ్. అది మేక్ ఇట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. కానీ మనకు కొంచెం స్పేస్ ఉండాలి కదా భయ్య. సో దానికి లక్కీగా మన కిషోర్ ఫిక్షన్ సిటీ అవ్వటం, సో మాకు ఆ లీనియన్స్ ఉండింది. వీ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ వీ ఫెల్ట్ లైక్. ఒక న్యూ ఏజ్ సినిమా చూసుకుంటే డెఫినెట్ గా ఫీలింగ్ అయితే వస్తుంది బ్రో ఈ సినిమా. అండ్ నేను ట్రైలర్ చూసాను యాక్చువల్లీ, ఇందాక నాకు షోడ్ మీద ట్రైలర్. మీకు 2 hours 10 minutes సినిమా మీకు 2 minutes ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో, మీకు ఎక్కడ డివైడ్ అవ్వలేదో, ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ లా ఉంటుంది. 2 hours 10 minutes సినిమా మీరు డివైడ్ అవ్వరు. ఈ ఏంటి ఎక్కడ అయిపోద్ది ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ అయిపోద్ది. బ్రో మీరు చెప్పండి మీ పారానార్మల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదా? అసలు దయ్యం గురించి కానీ దయ్యం సినిమాలు కానీ చుట్టుపక్కల వెళ్ళేవాడు కాదు నేను కూడా. కానీ మన అలా కాదు, కానీ సినిమాలో వీళ్ళు కనీసం నువ్వు ఆ ధైర్యంగానే చేసావు. అక్కడ నాకు స్పష్టం అక్కడ కనిపిస్తే వీళ్ళు ఒరిజినల్ లొకేషన్ తీసుకెళ్లారు, దాని బయట సెట్ వేసారు. కానీ ఆ బిల్డింగ్ చాలా బాగుంది. అది ఎందుకు ఇది ఖాళీగా ఉంది వాడట్లేదు, నేను హైపర్ అయితే కూర్చొని మాడుకుంటా ఉన్నాం. అక్కడ ఎవడో ఒక మేనేజర్ మన సినిమా మేనేజర్ కాదు తిరిగి ఇక్కడ పైనుంచి ఒక ఆడపిల్ల పడిపోయి చచ్చిపోయిందండి, అప్పటి నుంచి ఈ బిల్డింగ్ వాడట్లేదు ఆపేశారు అన్నాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగు ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందంటే ఆపేశారంటే ఏదో దయ్యం కదా. ఆ రోజు నుంచి టెన్షన్, ఆ లోపలికి పోయినా ఆ గోడలు పట్టుకున్నా ఈ సినిమాకి భయపడింది. కానీ నిజంగా అదే నేను అర్థం కాల. కౌశిక్ అసలు ఎంత క్రూయల్ అంటే, నేను పెద్దగా ఆలోచించానంటే రియల్ హాంటెడ్ హౌస్, రియల్ హాంటెడ్ హౌస్ ఎక్కడ ఉంది, దాన్ని వెళ్ళి మళ్ళీ మన సెట్ కావాల్సిన మోడిఫికేషన్స్ అవన్నీ చేసుకోండి. అక్కడ జరిగేటప్పుడు ఒకసారి బాంబు పేల్చారు కదండి. బాంబు కాదు భయ్య, రియల్ దెయ్యం అని చెప్పాడు ఒక రోజు. ఫోన్ లో చూపించిన బిల్డింగ్ ఇదే కదా, షాడో కమింగ్ అవుట్ ఇదే కదా. బ్రో దట్ వాస్ వెరీ స్కేరీ బ్రో. అది ఖచ్చితంగా చెప్తున్నాను, అది ఒక హ్యూమన్ ఫామ్ లానే ఉంది చూడడానికి నిజంగా. మనోడు షాడో కదులు అని చెప్పి అరగంట చెప్తున్నారు. జరగట్లేదు, నీకు చూపించా షాడో. ఇదే బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లోనో థర్డ్ ఫ్లోర్ లోనో. ఓ గాడ్, మన ట్రైలర్ లో కూడా థర్డ్. నేను నా డిగ్రీ హాస్టల్లో చదివేవాడిని, క్యాంపస్. ఓకే, మాకు చాలా గమ్మత్తైన ఒక ఇన్సిడెంట్ ఇది. మేము 3 ఉండేవాళ్ళం రూమ్మేట్స్. వీఆర్ ద స్టడ్స్ అనమాట. అంటే ఎలా అంటే ఒక చిన్న ఇమేజ్ రెప్యుటేషన్ మెయింటెనెన్స్ అంతా బయట చెప్పుకోలేము. దయ్యాలు కనిపిస్తుంది అంటే ఎలా చెప్తాం, ఇంపాసిబుల్ కదా. అది కరెక్ట్గా మమ్మల్ని టార్గెట్ చేసింది అనుకో. ఇంకా రోజు బ్రో నైట్ పడుకున్నాక మేము 3 ఒక బగ్గర్లో పడుకుంటాం. ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ 12:30 మధ్యలో టక్ 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 నాక్ అనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే ఎవడు ఉండడు. మొత్తం ఆ కారిడార్ అటు ఇటు ఎవరు ఉండరు. ఇలా ఒక 3 రోజులు జరిగింది, 3-4 రోజులు జరిగింది. మాకు డౌట్ ఏమొచ్చిందంటే ఎవడో జూనియర్ నా కొడుకు చేస్తున్నాడు మమ్మల్ని కెలకడానికి. మేము 3rd yearలో ఉన్నప్పుడు
ఎవడో కొత్తగా వచ్చిన